ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మనం మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ఏ సెక్టార్లో పెడితే మనకి గ్రోత్ బాగుంటుంది, లేకపోతే ఏ క్యాపిటల్లో ఉన్నటువంటి లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లేకపోతే సెక్టార్ వైజ్ కూడా మనకి ఏదైతే ఆటోమొబైల్ సెక్టారా, ఫార్మా సెక్టార్, లేకపోతే ఇంజనీరింగ్ సెక్టార్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఒకే సెక్టార్లో అన్ని స్టాక్లు కూడా పెట్టకుండా ఏ సెక్టార్లో ఏదైతే మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్కి, స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి, లేకపోతే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి గట్రా ఎదుగుతూ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో వాటి యొక్క బిజినెస్ మోడల్ చూసి, వాటి యొక్క గ్రోత్ చూసి, లాస్ట్ 1 year, లాస్ట్ 3 years, లాస్ట్ 5 years ఏ విధంగా పికప్ అవుతుందని చూసి దాని బేస్ మీద ఆ స్టాక్స్లో డిఫరెంట్ సెక్టార్స్లో తీసుకుంటే మన పోర్ట్ఫోలియో కూడా వెల్దీగా తొందరగా మంచి ప్రాఫిట్స్ తీసుకురావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి దాంట్లో ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టాకు ఇంజనీరింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి స్టాకు. ఇంజనీరింగ్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లో ఇంజనీరింగ్ దాంట్లో కాంపోనెంట్స్ తయారు చేసి అదే రైల్వేస్కి, డిఫెన్స్కి, అగ్రికల్చర్ బేస్ మీద ఈ 3 సెక్టార్లు కూడా అద్భుతంగా సప్లై చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది సుమారుగా ఒక 2,700 నుంచి 3,000 కోట్ల వరకు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. అట్ ద సేమ్ టైం సుమారుగా 56% నుంచి 60% వరకు కూడా ప్రమోటర్స్ క్యాపిటల్ ఉంది. అదేవిధంగా ఒక 10% వరకు కూడా ఎఫ్ఐఎస్ ఉన్నారు, డిఐఎస్ ఉన్నారు, అదే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంది. యాక్చువల్గా క్యాపిటలైజేషన్ వాల్యూ కానీ లేదా ప్రమోటర్ స్టేక్ కానీ అంతా కూడా ఎక్స్ట్రాడనరీ ఉంది. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ కంపెనీ అయినప్పటికీ కూడా రెవెన్యూ పాయింట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఏదైతే 140 crores దగ్గర నుంచి మనకి 350 crores వరకు కూడా మార్కెట్లో రెవెన్యూని కూడా స్లోగా పెంచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఇది లాస్ట్ ఇయర్ చూసుకుంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 158% మనకి హైక్ ఇచ్చినటువంటి స్టాకు. ఎందుకంటే దీని యొక్క బిజినెస్ మోడల్ కానీ, దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, దీన్ని కానీ ఒకసారి బిజినెస్ని ఫండమెంటల్గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఏదైతే ద కీ పాయింట్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లైస్ ఆఫ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్. యాక్చువల్గా మనం ఇందాక చెప్పిన ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్లోనూ ఏదైతే క్రాంక్ స్క్రిప్ట్స్ ఏదైతే ఉన్నాయో అండ్ క్రాంక్ స్క్రిప్ట్స్ అండ్ forgings and components which is find the application across in a wide range of end user industry like a automobile, అదేవిధంగా డిఫెన్స్ అండ్ రైల్వేస్ అండ్ అగ్రికల్చర్ అండ్ న్యూ ఎమర్జెన్సీ స్పేసెస్ అన్నట్టు కూడా ఇట్లా ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ దానికి సంబంధించినట్లు వీళ్ళు బాగా ఎక్స్పాన్షన్లో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ ఫార్మింగ్ ఆఫ్ ద ఏదైతే రెగ్యులేషన్స్, న్యూ ఎమిషన్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పార్టిసిపేట్ చేస్తూ దానికి సంబంధించిన సమాచారం అంతా ఇక్కడ ఇస్తున్నాను. అదేవిధంగా ఇండస్ట్రియల్ వైజ్ రెవెన్యూ కూడా చూసుకున్నట్టయితే దీనికి అగ్రికల్చర్ నుంచి 55% వస్తుంది. అంటే ఏదైతే బోర్వెల్స్ కానీ ఇట్లా కానీ దానికి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారన్నదంతా చూస్తే పవర్ జనరేషన్ నుంచి ఒక 50%, హెవీ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ నుంచి ఒక 10%, డిఫెన్స్ నుంచి ఒక 5%, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ నుంచి ఒక 5%, ఇండస్ట్రియల్ మిషనరీ నుంచి ఒక 5%, అదేవిధంగా హెవీ ట్రక్స్ నుంచి ఒక 5%. అలాగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ అయితే ఉంది. జియోగ్రాఫికల్ స్ప్లిట్ చూసినట్టయితే డొమెస్టిక్ 12%, ఎక్స్పోర్ట్స్లో ఒక 88% వరకే మంచి రెవెన్యూ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఏదైతే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడ్యూసింగ్స్, అదేవిధంగా 18,000 tons ఏదైతే ఫోర్జ్డ్ కాంపోనెంట్స్ పెర్ యానం వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ క్రాంక్ షిప్స్ ఏదైతే 3,60,000 యూనిట్స్ని, అదేవిధంగా వీల్స్ ఏదైతే రైల్వేస్ కన్నా సప్లై చేసే వీల్స్ని ఒక 6,000 యూనిట్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతున్నారు. అదేవిధంగా వీళ్ళ ఎక్స్పాన్షన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా ఎక్విజిషన్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, ఎక్విజిషన్ ఆఫ్ ప్లాంట్స్ కూడా చూపిస్తాను. ఫండ్ రైజింగ్ కూడా 2023లో ఫండ్ రైజింగ్ ఏ విధంగా చేశారు, ఈక్విటీ ఎంత వచ్చింది అన్నది అంతా కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క కాంపోనెంట్, ఇంజనీరింగ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అన్నది నేను ఇక్కడ పిక్చరైజేషన్ ఏదైతే చూపిస్తున్నాను. ఏదైతే ఎర్త్ మూవ్స్ దాంట్లో వేసే ఆ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ ఏవి ఉంటాయో దానికి సంబంధించి, అదేవిధంగా ఇండస్ట్రియల్కి సంబంధించినట్లు, అదే రైల్వేస్కి సంబంధించినటువంటి ఇక్కడ నేను పిక్చరైజ్ చేసి చూపిస్తున్నాను. అదేవిధంగా డిఫెన్స్ దాంట్లో ఉపయోగించాట్లో ఏదైతే మిసైల్స్లో కంటే ఉపయోగించాట్లో ఈ ఫోర్జింగ్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉపయోగపడతాయో, అదేవిధంగా ఈ మొబిలిటీ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ వెహికల్స్ ఏదైతే వస్తున్నాయో దానికి ఎమిషన్ సంబంధించిన రూల్స్ తోటి ఈ మొబిలిటీ దానికి సంబంధించినవి, అదేవిధంగా ఆఫ్ రోడ్ వెహికల్స్, ఆన్ రోడ్ వెహికల్స్ కూడా హెవీ వెహికల్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందని నేను ఇక్కడ పిక్చరైజ్ చేసి చూపిస్తున్నాను. అదే రిఫైనరీస్కి ఏదైతే రిఫ్రిజిరేటర్స్, వెరీ బిగ్ రిఫ్రిజిరేటర్స్ దానికి సంబంధించింది,
అదేవిధంగా పంప్ సెట్స్కి గట్టా దాంట్లో ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది, అగ్రికల్చర్ పంప్ సెట్స్కి, ఇండస్ట్రియల్ పంప్ సెట్స్కి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ దీనికి కూడా మనకి తీసే ఏదైతే మిసైల్స్ ఏదైతే ఉంటాయో సముద్రం మధ్యలో ఉండి సీ మధ్యలో ఉండి ఏదైతే ఆయిల్ అండ్ గ్యాస్ తీసుకునే ఆ మిషన్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ వీళ్ళు తయారు చేసి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా వీటిలో ఉపయోగపడుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సంబంధించిన సమాచారం అంతా కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఏదైతే 55% నుంచి 60% క్యాపిటలైజేషన్ ఉండి 3000 crores వరకు కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండి ఏదైతే ప్రమోటర్ స్టేక్ కూడా 56% వరకు ఉన్నటువంటి అద్భుతమైన కంపెనీ. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి 148% మనం చూసుకున్నాం. అదే లాస్ట్ 10 years నుంచి చూసుకున్నా సరే 48% గ్రోత్ అయితే ఉన్నటువంటి కంపెనీ. ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్లో కూడా రేపు ఇది 100 నుంచి 150 నుంచి 200-250% వెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాకు. ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ విత్ డిమాండ్ అన్ని సెక్టార్లు, అగ్రికల్చర్ సెక్టర్, అదేవిధంగా డిఫెన్స్ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్, ఈ మొబిలిటీ సెక్టర్, ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ హెవీ వెహికల్స్, దానికి సంబంధించి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించినటువంటి గ్రిడ్స్లోను వాటిని ఉపయోగించే ఎక్విప్మెంట్స్కి మంచి డిమాండ్ ఉండటం వల్ల ఇలాంటి ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ స్టాక్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంటే మన పోర్ట్ఫోలియో అన్ని సైడ్స్ నుంచి కూడా 360 యాంగిల్స్లో కూడా మనం పర్ఫెక్ట్గాను మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని మీద మీరు కూడా దీని మీద ఎంతో కొంత రీసెర్చ్ చేసి ఇది మీ పోర్ట్ఫోలియోలో ఉండదగ్గ స్టాక్ అని మనకు అనిపిస్తుంది కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది. మీరు కూడా దీనికి సంబంధించి సమాచారం సేకరించి దీంట్లో ఎలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా మంచి ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.